రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కుటుంబ సాధికార సారథి దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి వరకు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏదైతే పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని చూపిస్తూ ఉన్నారు. కూటమి పరిపాలన తీరు బాగుంది. అదేవిధంగా వాళ్ళకున్న సమస్యలు కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే కాలనీలో డ్రైనేజీ విషయంలో కావచ్చు, మంచి విషయంలో మంచి చెడు చెప్పి చేయించుకుంటూ ఉన్నారు. ఏదైతే తల్లికి వందనం డబ్బులు ప్రతి ఒక్కరికి పట్టడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మొన్న జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా బాగా సక్సెస్ అయింది, విజయవంతమైంది. చాలా పెద్ద ఎత్తున మరి అక్కడ విద్యాలయాల్లో జరిగే కార్యక్రమాలు కూడా వెలుగులోకి వచ్చి మిగతా కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తా ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు, మధ్యాహ్న భోజనం కూడా సన్నబియ్యం పెట్టిన తర్వాత చాలా చక్కగా ఉందని తల్లిదండ్రులు పిల్లలు కూడా చెప్తూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో గత వారం రోజులుగా సంఘటనలు చూస్తే మాజీ మంత్రి పేర్నాని వ్యాఖ్యలు కుట్రకోణం బయటపడుతూ ఉంది. నెల్లూరు ఇప్పుడు బంగారుపాలెం ఏదైతే అక్కడ మ్యాంగో రైతులకి ప్రభుత్వం 4 రూపాయలు ఇచ్చి 8 రూపాయలు పల్ప్ యూనిట్లు ప్రాసెసింగ్ యూనిట్ల దగ్గర కొనిపించి 12 రూపాయలు ఇస్తూ ఉంటే పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో ఆ మాత్రం కూడా లేదు, దానికి 16 రూపాయలు ఇస్తున్నారని అక్కడ అబద్ధం అసత్యం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ తీసుకెళ్ళి పోలీసుల మీద ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ ఉంది, ఏముంది, తెనాల్లో కావచ్చు, లేకపోతే సింగయ్య కారు కింద పడింది కావచ్చు, సత్తినపల్లిలో మరి బెట్టింగ్ బ్యాచ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కావచ్చు, వదిల్లో అమరావతి మహిళలు అక్కడ వాళ్ళ నిరసన తెలియజేయడానికి ప్లే కార్డ్స్ పట్టుకుంటే వాళ్ళ మీద పోలీసుల మీద రాళ్ళు చెప్పులు వేయించింది కావచ్చు. దాని తర్వాత గత ఈ వారం మాజీ మంత్రి వ్యాఖ్యలన్నీ చూస్తూ ఉంటే ఏదో విధంగా జరుగుతున్న అభివృద్ధి. ఇప్పుడు ఈరోజు నిన్న చూశారు, వాళ్ళ పత్రికలో వచ్చింది బిట్స్ పిల్లని మరి ఆ చైర్మన్ కూడా నిన్న 1000 కోట్లతో రాబోయే రోజుల్లో కొత్త కోర్సులు ఏ విధంగా ఆదిత్య బిర్లా చైర్మన్ మాట్లాడింది కూడా మీడియాలో పత్రికలో మనం చూసాం. అమరావతిలో సుమారు దగ్గర 60,000 కోట్ల రూపాయలు పనులన్నీ కూడా గేరప్ అయ్యి టెండర్లు పిలిచి పనులు ముందుకెళ్తూ ఉన్నాయి. 10,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. సంబంధిత అధికారులు భవనాలన్నీ కూడా అవి పూర్తి కావడానికి కూడా 100 కోట్లు మంజూరయ్యి పనులు వేగవంతం అవుతున్నాయి. అంటే ఓ పక్కన అమరావతి పనులు పరిగెడుతున్నాయి, పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు పనులు పరిగెడుతున్నాయి, అందరినీవాలో కాలువ పనులు పరిగెడుతూ ఉన్నాయి. దాని మీద కూడా వాళ్ళ అందరినీవో పనుల మీద కూడా మరి రోత పత్రిక, రోత ఛానల్లో ఏదో ఒక విషయం జిమ్మి ప్రతిరోజు ఏదో ఒక ఆరోపణ చేసి అభివృద్ధిని అడ్డుకోవాలి, జరుగుతున్న పనుల మీద బురచాలనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డిలో కనపడుతూ ఉంది. దాంట్లో భాగంగానే మాజీ మంత్రి పేర్నాని వ్యాఖ్యలు వయసు మీద కూడా తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నాడు. అందరికీ వయసు అనేది ఒక నెంబరే. చంద్రబాబు గారు వయసు మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఇదేం పోయేకాలం అర్థం కావట్లేదు ఈ వైసీపీ నాయకులకి. ఏం కర్మ పట్టిందో ఈ రాష్ట్ర రాజకీయాలు కూడా అర్థం కావట్లేదు. ఈ దౌర్భాగ్యకర రాజకీయాలు ఎన్నికల ముందు కూడా ఇట్లాగే చేశారు. ఇట్లాగే వయసు గురించి మాట్లాడారు, చావుల గురించి మాట్లాడారు. అట్లాగే అయ్యన పాత్ర గారు వయసు గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఒక రాజ్యాంగ పదవిలో స్పీకర్ పదవిలో ఉన్నారు. స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి మీద ఆయన వయసు మీద మరి ముసల్తనం మీద ఏజ్ మీద మాట్లాడుతూ ఉన్నారు. అహంకారంతో, మదంతో, ఒళ్ళు బలుపుతో ఏదో విధంగా కారు కోతలు గుయ్యాలి, పిచ్చి ప్రలాపనలు గుయ్యాలి, ఏదో ఒక విధంగా జైలుకి వెళ్తే సానుభూతి వస్తుందేమో, జైల్లో పెట్టమని మరి అడుక్కున్నట్టుగా ఉందో చూస్తూ ఉంటే ఈ భాష కానీ ఈ మాటలు కూడా చూస్తూ ఉంటే ఏదో విధంగా జైల్లో పెట్టండి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీద పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యన్న పాత్ర గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ అంటే మాజీ మంత్రులకి మరి అక్కడ మీటింగ్ ఎందుకు పెట్టారు గుడివాడలో? ఆ కొడాలని ఎందుకు పోయాడు? మరి ఆ బయట ఉన్న ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడటం ఏంటి? మరి అక్కడ బయట ఉన్న మరి పక్క నియోజకవర్గాలను తీసుకొచ్చి వాళ్ళతో పోలీసులతో వాగ్వాదాలు ఏంటి? పోలీసుల మీద దుర్భాషలు ఏంటి? మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక కుట్రకోణం కనపడుతూ ఉంది. వైసీపీ నాయకులకి ప్రజల దగ్గరికి వెళ్ళటానికి ముఖం చెల్లక మేము దమ్ముగా ధైర్యంగా మా కార్యకర్తల నాయకులు వెళ్తున్నారు.
ఇంటింటికి వెళ్ళి సమస్యలు కనుక్కుంటా ఉన్నారు. మీరు ఆ విధంగా చేయకుండా కావాలని పార్టీ మీటింగ్లను పెట్టి లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి బూతు మాటలు, వయసు గురించి మాట్లాడటం, ఏజ్ గురించి మాట్లాడటం, ముసలితనం గురించి మాట్లాడటం, బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడటం, ఇట్లా చావుల గురించి మాట్లాడటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వ్యూహకర్తల స్క్రిప్ట్లో భాగంగా పేరుని నాని వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడే ధైర్యం లేక ఇవాళ ఈ కారు కోతలు, పిచ్చి ప్రేలాపనలన్నీ కూడా మాట్లాడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సంబంధిత డిపార్ట్మెంట్లు కూడా చర్యలు తీసుకొని ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా, ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేపట్టకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి పోలీస్ యంత్రాంగం కూడా.